ఒక ఇంట్లో రాత్రి 11 గంటలకి ఒక వృద్ధ తల్లి కిచెన్లో గిన్నెలు శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కానీ పట్టించుకోలేదు. ఈ వృద్ధ తల్లి గిన్నెలు శుభ్రం చేస్తూ ఉంటే ఆ శబ్దం వల్ల ఆ ఇద్దరు కోడళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. వాళ్ళు తమ భర్తలకి కంప్లైంట్ చేస్తారు, ఏంది మీ అమ్మ ఈ సమయంలో గిన్నెలు తోముతుందని, మీ అమ్మకి చెప్పి మానిపించండి అని కంప్లైంట్ చేస్తారు. ఆ ఇంట్లో ఎక్కువగా పనులు ఆ వృద్ధ తల్లే చేస్తుంది. ఇద్దరు కోడలు ఉన్నా ఎక్కువగా పట్టించుకోరు, పనంతా ఆ తల్లి మీదే తోసేస్తారు. వాళ్ళ భార్య కంప్లైంట్ చేయగానే పెద్ద కొడుకు లేచి వచ్చి కిచెన్లో, అమ్మ నువ్వు పక్కకు జరుగు, నేను తోముతాలే అంటాడు. ఇంతలో చిన్న కుమారుడు కూడా లేచి కిచెన్లోకి వచ్చి, అమ్మ నేను కూడా తోముతా అంటాడు. వాళ్ళ అమ్మ, బాబు మీరు వద్దులే నేను తోముతా అని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ కొడుకులు వినకుండా మేము కడుగుతాంలేమా అంటారు. ఇలా ప్రతిరోజు ఆ ఇద్దరు కొడుకులు కిచెన్లోకి వచ్చి గిన్నెలు తోముతూ వాళ్ళ అమ్మకి సహాయం చేసేవారు. ఒకరోజు ఆ ఇద్దరు భార్యలు, మీ అమ్మ ఉంది కదా, ఆమె కడుక్కుంటుంది కదా, ఆమె పని చేసుకుంటుంది కదా, మీరిద్దరు ఎందుకు వెళ్తున్నారని వాళ్ళ భర్తలతో అడుగుతారు. కొడుకులు అంటారు, మా అమ్మ మా పెళ్లి కంటే ముందు మాకు చాలా సేవ చేసింది, మేము తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం వచ్చే కోడళ్ళు మా అమ్మకు సహాయం చేయాలని, కానీ మీరు వచ్చినా ఎలాంటి ఉపయోగం లేదు, అందుకే మేమే మా అమ్మకి సహాయం చేస్తున్నాం అంటారు. ఇలా ప్రతిరోజు భర్తలు పని చేయడం చూసి ఆ భార్యలకు సిగ్గుగా అనిపించింది. ఇలా కోడళ్ళు బుద్ధి తెచ్చుకొని మరుసటి రోజు నుండి ఆ తల్లికి సహాయం చేయడం మొదలుపెట్టారు. నీతి ఏంటంటే, తల్లి గౌరవం అనేది కోడళ్ళ చేతిలో ఉండదు, కొడుకుల చేతిలో ఉంటుంది. ముందు నీ తల్లిని నువ్వు గౌరవించి నువ్వు బాగా చూసుకుంటే వచ్చిన కోడలు కూడా గౌరవిస్తుంది, బాగా చూసుకుంటుంది. నువ్వే పట్టించుకోకపోతే ఆమె ఎలా పట్టించుకుంటుంది?